ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కు ఫ్యూయల్ స్విచ్లు పనిచేయకపోవడమే కారణమని ఏఐఏబి రిపోర్ట్ తెలిపింది. టేక్ ఆఫ్ అయ్యాక ఫ్లైట్ గరిష్ట వేగానికి చేరాక ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు మారాయి. దీంతో ఇంజన్లకు ఫ్యూయల్ సప్లై నిలిచిపోయింది. టేక్ ఆఫ్ అయిన 3 సెకండ్లలోనే స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు చేరాయి. వెంటనే 14 సెకండ్ల వ్యవధిలోనే రన్లోకి తిరిగి తీసుకువచ్చారు పైలట్లు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో విమానం గాల్లోకి ఎగిరిన 32 సెకండ్లలోనే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై కూలిపోయింది. ఇలాంటి బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ ఫీచర్ను తొలగించాలని 2018 బులెటిన్లో FAA హెచ్చరిక ఇచ్చింది. అయితే ఇంధన స్విచ్ లాకింగ్ తొలగించడాన్ని FAA బులెటిన్లో సలహాగా మాత్రమే తెలిపింది. దీంతో ఎయిర్ ఇండియా తనిఖీలు నిర్వహించలేదు. పూర్తి దర్యాప్తు తర్వాత ఫ్లైట్ క్రాష్ కు మానవ తప్పిదమా లేదా యాంత్రిక లోపమా డిజైన్ లోపంతో స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ మారడంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కు ఫ్యూయల్ స్విచ్లు పనిచేయకపోవడమే కారణమని ఏఐఐబి రిపోర్టులో తేలింది. టేక్ ఆఫ్ అయ్యాక ఫ్లైట్ గరిష్ట వేగానికి చేరాక ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు మారాయి. దీంతో ఇంజన్లకు ఫ్యూయల్ సప్లై నిలిచిపోయింది. టేక్ ఆఫ్ అయిన 3 సెకండ్లలోనే స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు చేరాయి. వెంటనే 14 సెకండ్ల వ్యవధిలోనే రన్లోకి తిరిగి తీసుకువచ్చారు పైలట్లు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో విమానం గాల్లోకి ఎగిరిన 32 సెకండ్లలోనే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై కూలిపోయింది. ఇలాంటి బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ ఫీచర్ను తొలగించాలని 2018 బులెటిన్లో FAA హెచ్చరిక ఇచ్చింది. అయితే ఇంధన స్విచ్ లాకింగ్ తొలగించడాన్ని FAA బులెటిన్లో సలహాగా మాత్రమే తెలిపింది. దీంతో ఎయిర్ ఇండియా తనిఖీలు నిర్వహించలేదు. పూర్తి దర్యాప్తు తర్వాత ఫ్లైట్ క్రాష్ కు మానవ తప్పిదమా లేదా యాంత్రిక లోపమా డిజైన్ లోపంతో స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ మారడంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.